హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు మీకు గోధుమ రవ్వతో మంచి స్వీట్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను. పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు కానీ లేదంటే పూజలప్పుడు నైవేద్యంగా కూడా చేసి పెట్టొచ్చండి. చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసేయచ్చు. మరి ఈ స్వీట్ రెసిపీ కోసం ముందుగా అయితే ఒక ప్యాన్లోకి 1 స్పూన్ వరకు నెయ్యి తీసుకోండి. నెయ్యి కరిగాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కల్ని, అలాగే జీడిపప్పు ముక్కల్ని వేసి 1 నిమిషం పాటు ఇదంతా వేయించి పక్కకు తీసుకోవాలి. మీరు ఇక్కడ ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి ముక్కలైనా తీసుకోవచ్చండి. ఇదంతా ఇలా లైట్గా ఫ్రై అయినాక పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి 1 కప్పు వరకు గోధుమ రవ్వ వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించి తీసుకోవాలి. ఇలా రవ్వని నెయ్యిలో వేయించడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే రవ్వ వేయించేటప్పుడు మనకి మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకున్నాక ఇప్పుడు రవ్వ కూడా పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నారో అదే కప్పుతోటి 2 కప్పుల వరకు పాలు తీసుకోండి. మీరు కావాలంటే 1 కప్పు పాలు 1 కప్పు నీళ్లు కూడా తీసుకోవచ్చు. పాలు అడుగంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పొంగు రానివ్వండి. ఇలా పాలు పొంగడం స్టార్ట్ అయినాక ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వని ఒకటేసారి కాకుండా ఇలా మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా రవ్వ మొత్తం వేసుకున్నాక కంటిన్యూస్గా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా మనకి దగ్గరైనాక ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. ఇక్కడ కప్పు బెల్లం స్వీట్ కరెక్ట్గా సరిపోయిందండి. మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే కప్పున్నర దాకైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు కంటిన్యూస్గా కలుపుకోవాలి. ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయినాక ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే చిటికెడు ఉప్పు కూడా వేసి కలుపుకోండి. ఇలా కొద్దిగా ఉప్పు వేయడం వల్ల మనకి ఈ స్వీట్ రెసిపీ అనేది తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. లాస్ట్లో ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసి మరొకసారి ఇదంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ రవ్వ కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. మరి పూర్తిగా చల్లారే అవసరం లేదు, కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇది చల్లారేలోపు మరో పక్కన 1 కప్పులోకి 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి తీసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ చక్కెర వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా చక్కెర వేసి కలుపుకోవడం వల్ల మనం చేసే అప్పాలు అనేది మరీ చప్పగా కాకుండా కొంచెం స్వీట్గా అలాగే క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇక్కడ రవ్వ చూడండి చల్లారిపోయింది కదా. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని కొద్దిగా రవ్వను తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా 2 చేతుల మధ్యలో పెట్టుకొని గారెల్లా ఒత్తుకోండి. ఇక్కడ మీకు ఎంత సైజు వరకు కావాలో అంత సైజు వరకు చేసుకోవచ్చు. చూడండి, ఇలానే అన్నిటిని ప్రిపేర్ చేసి రెడీగా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అన్నిటిని ఒకటేసారి ప్రిపేర్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే మనకి తొందరగా అయిపోతుందండి. ఇందాక మనం కలిపి పెట్టుకున్న బియ్యం మిక్సీని మరొకసారి ఇలా కలుపుకొని ఇందులోకి ఒక్కొక్క అప్పాన్ని ఇలా డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. మీ కడాయి సైజుని బట్టి ఎన్ని అయితే పడుతుందో అన్ని వేసుకోండి. కానీ మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అండి, వేసిన వెంటనే అస్సలు కలపకండి. ఒక 2-3 నిమిషాల పాటు అలా వదిలేయండి. 2-3 నిమిషాల తర్వాత ఇలా స్లోగా మరొక వైపు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అయినాక ఇప్పుడు ఆయిల్ నుంచి పక్కకు తీసేసుకోండి. ఇలానే మిగిలిన వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అంతేనండి, టేస్టీ గోధుమ రవ్వ అప్పాలు రెడీ అయిపోయింది. మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ లేదంటే పూజలు వ్రతాలప్పుడు నైవేద్యంగా కానీ ఇలా సింపుల్గా చాలా తక్కువ టైంలోనే చేసేయచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. అసలు తింటుంటే అలానే తినాలనిపించేస్తుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.
మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.